ఓకే, జై తెలంగాణ, జై జాగృతి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారం. ఇవాళ మీకు కొంత ఇన్కన్వీనియంట్ అవుతుంది. ఈ ఇన్కన్వీనియన్స్ ని క్షమించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చారి సాబ్ జరిగి ముందుకేసుకోవాలి. నువ్వు నాకు కనబడుతావు, నేను ఇక్కడ ఆడేసుకో. ఈ మామిడికి ఉండేది రజాగా నవ్వు అక్కడ. థ్యాంక్ యూ. అయితే ఇవాళ ముందుగా తెలంగాణ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి సందర్భంగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. అందరికన్నా మంచిగా మా మీడియా మిత్రులకు శుభాకాంక్షలు. భోజనం చేసి చేయకుండానే వచ్చినట్టున్నారు, క్షమించాలి, ఏమనుకోవద్దు. అయితే శ్రీరాముడి జయంతి ఈరోజే. శ్రీరాముడు సీతమ్మ వారిని పెళ్లి చేసుకున్నది కూడా ఈరోజే. మరి దేవుడు కళ్యాణం అంటే లోక కళ్యాణం అంటారు కాబట్టి, పైగా రాముడు ప్రతినిత్యం కూడా తన ప్రజల యొక్క వాయిస్ వింటూ తన ప్రజల్ని గుండెలకు హత్తుకొని పరిపాలన చేసినటువంటి మహానుభావుడు కాబట్టి, మరి ఆయన స్ఫూర్తితోని ఇవాళ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పెను అంశాలను గమనించి మరి ఈ గడ్డ మీద పదే పదే అనేక సందర్భాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో కొత్తగా రాజకీయ చైతన్యం పుట్టుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనందరం గమనించుకోవాలి. పైగా నేను నిజామాబాద్ బిడ్డను, నేను నిజామాబాద్ కోడల్ని, తెలంగాణ బిడ్డను. ఈ నిజామాబాద్ గడ్డకున్న చరిత్ర కూడా మనందరికీ తెలిసింది. గౌతమ బుద్ధుడి సమయంలో గౌతమ బుద్ధుడి యొక్క ఎఫెక్ట్తోని 16 జనపదాలు ఉంటే యావత్ దక్షిణ భారతదేశంలో కేవలం మన బోధన్ రాజధానిగా అస్మక జనపదం అని ఉండే. అంత గొప్ప ప్రాంతం నుంచి ఉన్నటువంటి వాళ్ళం మనం. మరి మన నిజామాబాద్ చూసుకుంటే, మన తెలంగాణ చూసుకుంటే బౌద్ధ జైన సూఫీ మతాల సమ్మేళనంగా ఉంటాం మనం. అన్ని మతాల్లో ఉన్నటువంటి మంచిని స్వీకరించి దాన్ని కూడా మన ప్రజా జీవితంలో అప్లై చేస్తూ ఉంటాం. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. మరి నిజామాబాద్ మట్టి మంచిది. నిజామాబాద్ మట్టిలో పుట్టినటువంటి ఏ ఆలోచన అయినా కూడా బాగా సక్సెస్ అయింది. నేను లెఫ్ట్ రైట్ అని చెప్తలేను. ఏ ఆలోచన అయినా కూడా దేశాన్ని ప్రభావితం చేసే స్థాయిలో మరి సక్సెస్ అయింది. నిజామాబాద్ మోతే మట్టి మహిమతోని తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించుకోవాలి. అట్లా ఒకటి కాదు, రెండు కాదు, నిజామాబాద్ అనేకమైన ఆలోచనలకు ఒక కేంద్రమైంది. ఆ ఆలోచన పుట్టిందే తడవుగా మరి రాష్ట్రమంతా వ్యాపించడం, దేశమంతా వ్యాపించడం, అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగడం అన్నటువంటిది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. అది జరిగినందుకు చాలా సందర్భాల్లో నిజామాబాద్ బిడ్డలుగా మేము గర్వపడతా ఉంటాం. మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 12 సంవత్సరాలు రాష్ట్రం సాధించుకున్న తర్వాత రాష్ట్ర ప్రగతి గురించి మనం ఆలోచించుకునేటటువంటి సందర్భంలో ప్రధాన ఉద్దేశాలైనటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు కూడా మనం ఇప్పటి వరకు సంపూర్ణంగా సాధించుకోలేకపోయినామన్న విషయాన్ని కూడా పదే పదే మనం చెప్పుకోవడం జరిగింది. అది ఒక పక్కన ఉంటే, మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో పేపర్ తీసి చూస్తే పొద్దున 2 ప్రధాన వార్తలు చూసినాం మనం. ఒకటి, ఇది మంచి లేదానే, వేరే మైక్ వాడాలా? ఇవాళ 2 ప్రధాన వార్తలు చూసినాం పేపర్లో. ఒకటి బస్సు కాలిపోయిన వార్త. నిన్నగాక మొన్ననే చేవెళ్ళలో బస్సు కాలిపోయినప్పుడు అందరం మొత్తుకున్నాం, ఈ స్లీపర్ కోచ్ బస్సుల్ని మీరు రద్దు చేయండి దయచేసి అని కోరుకున్నాం. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టలేదు. మళ్ళీ ఒక బస్సు కాలిపోయింది. ఇప్పుడు 14 మంది ఇవాళ చనిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఓకేనా, దూరం ఉంటే మంచిగా వస్తుంది అదే ఓకేనా. అట్లనే ఇంకొక వార్త చూసిన, మీరు అందరు కూడా చూసింటారు, ప్రధాన పత్రికలో ఇంకొక వార్త చూసిన నేను. భువనగిరిలో ఒక చిన్న పిల్లగాని కనుగుడ్లు ఒక కుక్క తీసేసుకపోయింది. కుక్క, చిన్న పిల్లగాని కనుగుడ్లు వీక్కపోయింది. అంటే ఎటువంటి పరిపాలనలో ఉన్నాం మనం అనేటటువంటిది తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు కావాలి కొత్త రాజకీయ పార్టీలు? ఎందుకు పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఎవరి కోసం పుట్టాలి కొత్త రాజకీయ ఆలోచన? ఇగో ఇట్లా పొద్దున్న లేస్తే సఫర్ అవుతున్న ప్రజల కోసం పుట్టాలి. మక్క వచ్చింది. ఇప్పుడు 6 లక్షల ఎకరాలలో తెలంగాణలో మక్క సాగైతే మన నిజామాబాద్లో 32,000 ఎకరాలలో సాగాయి. ఇక్కడ నుంచి ఆఫీసర్లు రిపోర్ట్ పంపిరు, 33 కేంద్రాలు పెట్టాలి, కొనుగోలు కేంద్రాలు అని చెప్పి. ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టాలి. ఇయ్యాలటి వరకు కూడా ఒక్క కేంద్రం కూడా పెట్టలేదు. దళారులు ఏం చేస్తున్నారు? ఈ లోపల 2,400 రేటు నిర్ణయం కేంద్రం చేస్తే 1,600 నుంచి 1,800 వరకు మాత్రమే మక్క రైతులకు ఇస్తున్నారు. ఇది మన నిజామాబాద్ ప్రాబ్లం కాదు. మహబూబ్ నగర్లో 18,000 ఎకరాలు ఉంటే
అక్కడ అమర్చింత మార్కెట్కి తీసుకపోతే అక్కడ కూడా గదే 1600 నుంచి 1900 ఇస్తున్నారు. వరంగల్ అయితే పాపం 3.5 లక్షల ఎకరాలలో మక్కు సాగు చేశారు. ఎవరు జవాబుదారీగా ఉంటారా రైతుల కోసం? 20 రోజుల నుంచి మార్కెట్ సెంటర్లు ఎందుకోసం ఓపెన్ చేస్తలేరు? ప్రభుత్వం దళారీ వ్యవస్థని ఎందుకు మరి దగ్గరుండి ప్రోత్సహిస్తుంది? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు కాదా? రైతుల అంశాలు కానీ, చిన్నపిల్లల అంశాలు కానీ, సెక్యూరిటీ అంశాలు కానీ, రోడ్ అంశం కానీ ఆలోచించొద్దా? పరిపాలన అంటే ముఖ్యమంత్రి అయ్యేదా కోతీరు, అయినా కోతీరు ఉంటుందా? ఇదే ఒరవడి ప్రతి ఒక్క రాజకీయ పార్టీది కూడా కనబడతా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం, చాలా బలంగా విశ్వసిస్తున్నాం. అయితే వచ్చేటటువంటి కొత్త రాజకీయ పార్టీ ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడి యొక్క దయతోని పేద బీద బిక్కి ఈ కులం ఆ కులం అని తేడా లేకుండా అందరినీ కలుపుకొని అందరి కోసం పనిచేసే పార్టీ అయి ఉండాలి. నేను మొన్న ఉగాది నాడు కూడా చెప్పిన, సర్వోదయం జరగాలి తెలంగాణలో, సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, సర్వోదయ తెలంగాణ రావాలి, దానికోసమే కొత్త పార్టీ రావాలని చెప్పి మేము బలంగా నమ్మినాం. నేను తెలంగాణ బిడ్డగా తెలంగాణ జాగృతి అనేటటువంటి స్వచ్ఛంద సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో గత 20 సంవత్సరాలలో మీ కండ్ల ముందే నేను పనిచేశాను. అనేక అంశాల మీద కొట్లాడినాం. రాష్ట్రం రాకముందు కొట్లాడినాం, రాష్ట్రం వచ్చినాక కొట్లాడినాం. ఈ అంశాలన్నీ కూడా మీకు తెలుసు, మీ కళ్ళ ముంగట్నే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ జాగృతి సంస్థ ఒక ఎన్జిఓగా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటిది? అది ఆత్మహత్య చేసుకున్న రైతులకు, ఏది ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న రైతులకు కాంపన్సేషన్ ఇస్తామని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆ లిస్టులో ఒక 300 మంది రైతులు మిస్ అయితే తెలంగాణ జాగృతి ఆ బాధ్యతను తను తీసుకొని ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఆ 300 మంది రైతులకు 4 సంవత్సరాల పాటు 2500 రూపాయల పెన్షన్ ఇచ్చినాం. మీకు ఆ రైతుల పేర్లు, జాబితాలు, వివరాలు ఇవ్వమంటే కూడా మా వాళ్ళు ఇస్తారు. అంటే ఉట్టుటి గీయలే నేను, మా కార్యకర్తలు వాళ్ళ ఇంటికి పోవాలి, మాట్లాడాలి, వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలుసుకోవాలి, అప్పుడే 2500 పెన్షన్ ఇవ్వాలి. ఇది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 2014 to 18 మేము చేసిన పని గురించి నేను చెప్తున్నా, ఉట్టి పనులు చెప్పట్లేదు నేను. అట్లా 1 కాదు 2 కాదు అనేకం పనులు ఉన్నాయి. రాష్ట్రం రాకముందు పనిచేసినాం, రాష్ట్రం వచ్చినాక పనిచేసినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పనిచేసినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు కూడా పనిచేసినాం. నిన్నగాక మొన్న ఖమ్మం వెలుగుమెట్లలో ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో కొత్త తరహా ఒక రాజకీయ శక్తి రావాలని చెప్పి, కొత్త తరహా రాజకీయ కాంబినేషన్లు రావాలని చెప్పి, అన్ని రకాలుగా పనిచేస్తున్నటువంటి అనేక సంస్థలను కలుపుకోవాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీని కలుపుకొని వెలుగుమట్లలో చేసినటువంటి ఉద్యమం మీ అందరికి కూడా తెలిసిందే. అల్టిమేట్గా రిజల్ట్ తీసుకొచ్చినాం, పేద ప్రజలకు న్యాయం చేసినాం. అంటే మీకు ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, ఒక శక్తి కలిగినటువంటి సంస్థ, నిజంగా మనసులో ప్రజలకు మంచి జరగాలని కోరుకునేటటువంటి వ్యక్తులు, అటువంటి శక్తులు ఈ రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఖచ్చితంగా పొలిటికల్ పార్టీ పెడతా ఉన్నాం. ఈరోజు శ్రీరామనవమి మంచి రోజు కాబట్టి మీ అందరికీ ఈ మాట చెప్పాలని చెప్పి, అది కూడా నిజామాబాద్ గడ్డ నుంచే మా సొంత ఊరు నుండే చెప్పాలని మిమ్మల్ని అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఏప్రిల్ 25వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ముహూర్తం ఉన్నది. కాకపోతే పొద్దున్నే 10కే ఉంది ముహూర్తం కాబట్టి మా కార్యకర్తలతో చేసుకుంటా ఉన్నాం. మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ఊరిలో, మేడ్చల్లో మునీరాబాద్ అనేటటువంటి ఒక ప్లేస్లో ORR దగ్గర ఉంటుంది. చాలా పెద్ద ఫంక్షన్ హాల్ దొరికింది, 20 ఎకరాలు ఉన్నట్టుంది. మా కార్యకర్తల కాడికే ఒక 30-35 వేల మంది పడతారు. మిగతా జనరల్గా పబ్లిక్ మీటింగ్ మళ్ళీ పెట్టుకుంటాం పొద్దున 10కి. కాబట్టి మా జాగృతి వాళ్ళు సిస్టమేటిక్ కార్యకర్తలు, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి జాగృతి కార్యకర్తలు, ఉద్యమకారులు, ప్రజాస్వామ్యవాదులు, ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మార్పు రావాలనుకునే వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏప్రిల్ 25వ తారీఖు, వచ్చే నెల ఏప్రిల్ 25వ తారీఖు నాడు మార్నింగ్ 10 o'clockకి మేము జెండా ఆవిష్కరణ చేసి మా పార్టీ పేరు చెప్తాము. మంచి ముహూర్తం ఉంది, మీ అందరికీ తెలుసు, నేను ముహూర్తాలని బలంగా నమ్ముతా. మరి కాలానుగుణంగా పనులు చేస్తే ప్రజలకు కలిసి వస్తుందని నేను బలంగా నమ్ముతున్నా. కాబట్టి ఆ ఉదయం పూట అయినా తీసుకోవడం జరిగింది. ఆ మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ట్విట్టర్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో మళ్ళీ మీకు లొకేషన్తో సహా. ఆ హాల్ పేరు ఆద్య కన్వెన్షన్, అద్వయ కన్వెన్షన్, మునీరాబాద్. మార్నింగ్ 8 కల్లా మన కార్యకర్తలందరూ చేరుకోవాలి. ఎందుకంటే 8 నుంచి మనం అందరం కొంత మాట ముచ్చట వేసుకొని 10కి ముహూర్తం ఉంటుంది కాబట్టి 10కి లాంచ్ చేసుకుందాం. ఆ మొత్తం 18 ఎకరాల్లో కూడా మరి ప్రాంగణాలు ఎట్లుండాలి, స్టేజ్ ఎట్లుండాలి, మేము మా ప్రాంగణానికి ఎవరి పేరు పెట్టుకుంటాం. ఎందుకంటే మేము జయశంకర్ సార్ని ప్రాణంగా కొలుసుకుంటాం, మీ అందరికీ తెలిసిందే. జయశంకర్ సార్ పెట్టుకుంటాం, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, చాలామందిని గౌరవించేది ఉంది. అవన్నీ కూడా డిసైడ్ చేసి ఈ నెక్స్ట్ 28 days టైంలో మీ అందరికీ కూడా వివరాలు ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర జాగృతి నుండి ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు తరలి రావాలి. పొద్దున్నే ఉంది కాబట్టి మంచిగా పొద్దుగా లేచి సద్దన్నం తిని బయలుదేరండి. వచ్చినాక మీటింగ్ అయినాక ఉడకన్నం తిందాం.
కాబట్టి ప్రతి ఊరు నుంచి ఎక్కడ జాగృతి కార్యకర్తలు ఉంటే అక్కడ బయలుదేరి రావాలి. ఎవరి గురించి ఆలోచించొద్దు. మనకెవరో వచ్చి ఏదో బండ్లు పెడతారు, ఏదో చేస్తారు అనుకోవద్దు. ఇది మన పని, మన రాష్ట్రం పని, మన కోసం మనం చేసుకునే పని. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాలు మార్చాలి. ముఖ్యంగా యువ మిత్రులకు నేను చెప్తా ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మనము తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా ఇంకా కూడా జాబ్ల కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు కూడా. మరి యువ మిత్రుల కోసం ఏం చేయబోతా ఉంది కొత్త పార్టీ అని ఆ రోజు చెప్పబోతా ఉన్నాం. యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి యువ మిత్రులు, మా ఆడబిడ్డలు, ప్రత్యేకించి మా ఆడబిడ్డల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మగవాళ్ళు చేసే రాజకీయాన్ని ఇన్ని రోజులు చూసినాం, మగవాళ్ళు నడిపినటువంటి పార్టీలు ఇన్ని రోజులు చూసినాం. మన బిడ్డ జాబ్ కోసం ఎదురు చూడాలి, మన ఇంటికి వచ్చే లోన్ కోసం ఎదురు చూడాలి, పంటకు వచ్చేటటువంటి బోనస్ కోసం ఎదురు చూడాలి. టైంకు మాత్రం ఏదెవరు ఇచ్చినట్టుగా కనబడతలేదు. కాబట్టి ఆడబిడ్డల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఈ రాష్ట్రంలో ఒక ఆడబిడ్డగా మీ అందరి ఆశీర్వాదం కోరుతూ నేను ఒక పార్టీని పెట్టబోతా ఉన్నా. మా ఆడబిడ్డలంతా కూడా మా ఆడబిడ్డలంతా కూడా ప్రతి ఊరు నుండి కూడా తరలి రావాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే జాగృతి నుండి ఎన్ని కార్యక్రమాలు చేసినామో ఆడబిడ్డలకి మీ అందరి దృష్టిలో ఉన్నది. మళ్ళీ కూడా గుర్తు చేసుకుందాం అన్నాడు. నిజమైనటువంటి మార్పు ఎట్లా తీసుకొస్తామో ఖచ్చితంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో చూపించాలి. అదేవిధంగా మా బీసీ బిడ్డలకు మీకు తెలుసు ఎంత కొట్లాడుతున్నామో మనం బీసీ బిల్లు సాధించుకోవడానికి. కాబట్టి బీసీ బిల్లు సాధించుకోవాలంటే స్వచ్ఛమైనటువంటి శక్తులు, నీతి ఉన్నటువంటి శక్తులు, జాగృతి లాంటి శక్తులతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఊరు నుండి బీసీ బిడ్డలు ఆ మీటింగ్కి తరలి రావాలని కోరుతా ఉన్నాను. అట్లానే మా దళిత బిడ్డలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఎక్కడ ఆకృత్యాలు జరిగితే అక్కడ వచ్చి మీ వెంట నిలబడ్డాం. రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని పరిరక్షించుకొని ఆత్మగౌరవంతో కూడినటువంటి అభివృద్ధి రావాలని మీకోసం పాటుపడుతూ అసెంబ్లీలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టాలని కొట్లాడినటువంటి ఏకైక సంస్థ జాగృతి. మరి ఆ సంస్థ ఇవాళ పార్టీగా మారబోతా ఉంది. కాబట్టి ప్రతి గ్రామం నుంచి దళిత బిడ్డలు తరలి రావాలని కోరుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీ బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా మా లంబాడ బిడ్డలు, మీకు తెలుసు మొన్న మనం హాతీరామ్ మఠంని కాపాడడంతో మొదలు పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేసుకున్నాం. మరి మా లంబాడ బిడ్డలు ప్రతి తండా నుంచి తరలి రావాలని కోరుతా ఉన్నాం. మా ఆదివాసీ బిడ్డలు ఉన్నారు. ఎరకల నాంచారమ్మని ఎవరు గుర్తు చేయలేదు. కొమరం భీం విగ్రహాన్ని పెట్టాలని ఉద్యమ కాలంలో పోతే అరెస్ట్ అయినటువంటి వ్యక్తిగా ఇవాళ నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. సమ్మక్క సారలమ్మల రాజ్యం తీసుకురావాలని ఆరాటపడేటటువంటి వ్యక్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ప్రతి గూడెం నుంచి, ప్రతి తండా నుంచి, ప్రతి చెంచుపెంట నుంచి ఆ రోజు మీటింగ్కి తరలి రావాల్సిందిగా అందరినీ కోరుతా ఉన్నాను. ముఖ్యంగా మా మైనారిటీ सोदरन अब सबसे मैं गुजारिश कर रही हूँ, तेलंगाना के आने से पहले जब जिद्दोजहद चल रहा था तेलंगाना का, उस समय हमने बहुत वादे सुने कि तेलंगाना आते ही हमारी ज़िंदगी पूरी बदल जाएगी, तेलंगाना आते ही ये हो जाएगा, वो हो जाएगा, फलक उतर के नीचे आ जाएगा, ऐसे बहुत सारे बातें हमें बताए गए। लेकिन 12 साल हुआ तेलंगाना आने के बाद, कुछ भी नहीं हुआ। इसीलिए हमारे माइनॉरिटी भाइयों से मैं रिक्वेस्ट करती हूँ, खासकर हमारे माइनॉरिटी बहनों से मैं रिक्वेस्ट करती हूँ, अब बड़े तादाद में इस मीटिंग में आइए। एक नई पार्टी जो तेलंगाना में बनने वाली है, वो माइनॉरिटी की, माइनॉरिटी मुस्लिम की आवाज़ बन के गूंजने वाली ये पार्टी है। आप ज़रूर ये जलसे में शामिल हुई है, हमारी हिम्मत अफजाई कीजिए और जो हमें माइनॉरिटीज़ के लिए करना चाहिए उस पर भी हमें बताइए। जो माइनॉरिटी क्रिश्चियन సోదరులు ఉన్నారు వారి కోసం ప్రత్యేకంగా వింగ్ పెట్టినటువంటి ఏకైక పార్టీ తెలంగాణ, ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి సంస్థ. ఫ్యూచర్లో పార్టీలో కూడా క్రిస్టియన్స్కి అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. కాబట్టి ప్రతి చర్చ్ నుండి మరి తరలి రావాలి మా క్రిస్టియన్ సోదరులు ఆ సభకు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. సిక్ సోదరులు తక్కువ సంఖ్యలో ఉంటారు, కానీ ఏ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళకి సపరేట్గా ఒక వింగ్ పెట్టరు. తెలంగాణ జాగృతి మాత్రం పెట్టింది, పనిచేస్తున్నది సిక్ సోదరుల కోసం. కాబట్టి వారిని కూడా తరలి రావాలని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మీకు తెలుసు నాకు శ్రామికులు అంటే ఎంత ఇష్టమో, సింగరేణి సంస్థను అభివృద్ధి చేసుకోవడానికి ఎంత తపన పడ్డానో, సింగరేణి బిడ్డలు పెద్ద ఎత్తున ప్రతి ఏరియా నుంచి ఆ సభకు తరలి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అనేకమైన కార్మిక సంఘాలు, ముఖ్యంగా మా ఆశా వర్కర్లు, మా అంగన్వాడీ ఆడబిడ్డలు, మా విఓఏలు, మా ఆర్పీలు, మా ఆర్ఎంపీలు, మా పిఎంపీలు అందరితో కూడా నేను కలిసి పనిచేసిన, అందరి బావు కోసం పనిచేసిన, మా అవుట్సోర్సింగ్ మిత్రుల కోసం కూడా రేపు పనిచేయబోతా ఉన్నాం, మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కోసం కూడా పనిచేయబోతా ఉన్నాం. వీరందరూ ఒక ఎత్తు అయితే, మా వికలాంగుల సోదరుల కోసం పార్లమెంట్లో నిలబడి కలబడి కొట్లాడి 5% రిజర్వేషన్ సాధించుకున్నటువంటి జాగృతి సంస్థకు అండగా నిలబడడానికి ప్రతి గ్రామం నుంచి మా వికలాంగుల సోదరులు కూడా తరలి రావాలని చెప్పి కోరుతూ, మరి ఇదివరకు అందరం కూడా జాగృతిలో పనిచేసిన వాళ్ళమే, పనిచేసినటువంటి వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తా ఉన్నాం.
పని చేయని వాళ్ళు కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళందరూ కూడా వెల్కమ్ చెప్తున్నాం. ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ప్రణాళికలు అయితే చాలామంది జాగృతిలో ఇంటర్నల్గా 50 కమిటీలు వేసి రూపొందించిన ప్రణాళికలు ఉన్నాయి. చాలామంది మేధావులతో, ఇంటర్నేషనల్ మేధావులతో రూపొందించినటువంటి ప్రణాళికలు ఉన్నాయి. అవన్నీ కూడా పెద్ద ఎత్తున ఆ రోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా తరలి రావాలని కోరుతూ ఈ రాష్ట్రంలో ఉన్న రైతన్నల పక్షాన కొట్లాడుతున్నాం. రైతు బిడ్డలందరూ రావాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఇట్లా ఏ సెక్షన్ అని కాదు, మమ్మల్ని ఆశీర్వదించడానికి రావాలని కోరుతూ, మరి ఇంకొక మాట, ఏ ఫోన్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయాలో అవంతా కూడా మేము ఫేస్బుక్లో, ట్విట్టర్లో అన్నిట్లో కూడా పెట్టడం జరుగుతుంది. మీ అందరితో ఒకటే రిక్వెస్ట్, రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ వస్తే ఏ అంశాల మీద మేము పనిచేయాలనేటటువంటి విషయాన్ని కూడా దయచేసి యువమిత్రులు, మహిళలు, బుద్ధిజీవులు, మేధావులు మాకు తెలియజేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. మేము చాలామందిని కలిసి మేము ఈ ప్రయత్నం చేసినాం. అయినప్పటికీ ఏదైనా చిన్న అంశం మిస్ అయి ఉంటాం. కాబట్టి మీ అందరి దగ్గర కూడా మేము ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి ఒక వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇవ్వబోతా ఉన్నాం. దానికి మెసేజ్ చేయొచ్చు, ఈమెయిల్ కూడా చేయొచ్చు అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే ఈ వచ్చే 28 రోజులలో తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది వ్యక్తులతోని, శక్తులతోని, పత్రికల వాళ్ళతోని, అందరితోని స్వయంగా మేము ఒక డెలిగేషన్ వెళ్ళి అందరినీ కూడా కలుస్తాం. ప్రతి ఒక్కరిని తెలంగాణ రూపురేఖల్ని మార్చడం కోసం, సామాజిక తెలంగాణ సాధించడం కోసం, తెలంగాణ అభ్యున్నతి కోసం, ఆదర్శప్రాయమైన తెలంగాణ సాధన కోసం కలిసి రావాల్సిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాను. వీళ్ళు వాళ్ళని కాదు. సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం. ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంటుకు పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ జాగృతి సంస్థ పొలిటికల్ పార్టీగా అవతరించేటటువంటి రోజు ఏప్రిల్ 25, స్థలము మునీరాబాద్, ఎగ్జిట్ 6, ORR మీద ఎగ్జిట్ 6లో మునీరాబాద్లో అద్వయ ఫంక్షన్ హాల్. దీంట్లో మా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా మరి సమయం ఉదయం 8 గంటలకే ఉంది. నేను ముహూర్తాలు బలంగా నమ్ముతా కాబట్టి పొద్దున్నే ఉంది. కాబట్టి శ్రమ అనుకోకుండా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జస్ట్ ఫర్ ది కన్జంప్షన్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూ మీడియా, I want to request people of Telangana, please don't think politics is not our job. Definitely politics is our job. And politics is not rocket science. Even if it is rocket science, it is an imperative and important thing in our life which cannot be ignored. So we need to learn and understand the rocket science because politics influences every sector of our life. I appeal to the youngsters of Telangana, please don't lay your hands off and stay away from politics. Get involved in politics. Change politics. You have to be inside a political party or inside a political system to change the politics of the state. I am inviting the youngsters of Telangana. Please join the Jagruti party. It will be launched on 25th of April. Exit 6 on ORR. Munirabad is the place. Morning 8 a.m. is the time. Please do participate. We will change the future of Telangana. But to change that, we cannot depend on somebody else. We have to get down, feet dirty, hands dirty, build it brick by brick ourselves. So I invite people of Telangana to join hands with me. Thank you. Jai Telangana. ఆగాలే ప్రెస్ మీట్ అయిపోయిన ఒక్క నిమిషం. అంటే ఒక్కటే బ్రదర్, నేను ఇప్పుడే యంగ్స్టర్స్కి చెప్పినట్టు ఎవరో పెట్టిన సిస్టమ్ మార్చాలనుకోవడం ఒక రకం, సంపూర్ణంగా దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయడం ఇంకొక రకం. మార్చాలి అని అంటే
ఇప్పుడు మొత్తం ఈ 12 ఏళ్ళ తర్వాత కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అనేక ఇష్యూస్ని కనీసం పట్టించుకోలేదు, ప్రారంభం కూడా చేయలేదు. కానీ అటువంటి మౌలికమైన ఇష్యూస్ అన్ని కూడా తెలంగాణ జాగృతి టేకప్ చేయబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇవాళ మక్క కొనుగోలు కేంద్రాల కోసం నిజంగా అడగాల్సిన అవసరం ఉందా చెప్పండి మీరు? ఎంత అన్యాయం ఇది. కొనుగోలు కేంద్రాలు వేయాలి అని చెప్పి అధికారులు ఇక్కడ నుండి చెప్పి పంపిన తర్వాత కూడా కనీసం ప్రభుత్వం స్పందిస్తలేదంటే ఎంత లాపర్వాయి ఉంది. అంటే ఆ యాటిట్యూడ్ మార్చాలి పార్టీలలో ఉన్నది. యాటిట్యూడ్ ఎప్పుడు మారుతుంది? ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు మారుతుంది. డెఫినెట్గా తెలంగాణ జాగృతి మార్పు తేవాలంటే ఏదో ఆకాశంకి వెళ్ళి ఊడిపడదన్న విషయం మాకు కూడా తెలుసు. ప్రజల్ని డెఫినెట్గా చైతన్యపరుస్తాం. పార్టిసిపేటరీ డెమోక్రసీగా తెలంగాణను తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ ఇప్పుడు ఒక రాజ్యాంగ రక్షణ ఉన్నటువంటి ఎస్టీల విషయం తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవ్రీ ఇయర్ ఇన్ని ఫండ్స్ ఇవ్వాలి అని చెప్తారు, కానీ ఎవరు కూడా ఇవ్వరు. తెలంగాణ వచ్చినాక ఒక చట్టం చేసినాం, ఎస్సీ ఎస్టీ ఫండ్స్ పక్కదారికి పట్టొద్దని. అయినా పక్కదారి పడుతూనే ఉన్నాయి, అయినా అడిగేటోళ్ళు లేరు. మైనారిటీలకు ప్రతి సంవత్సరం 2000 కోట్లు పెడతామని చెప్పినాం, పెట్టడం లేదు. అంటే రాజకీయ పార్టీలకు ఎట్లా అలవాటు అయిపోయిందంటే చెప్పి ప్రజల మమ్మల్ని అడిగేది ఉందా చేసేదా అనే పరిస్థితి వచ్చింది. కానీ ఆ పరిస్థితి వచ్చినటువంటి తెలంగాణ లాంటి చిన్న రాష్ట్రంలో కూడా ఉంటే ఎట్లా? ఈ పరిస్థితి మారాలంటే ప్రజల్లో చైతన్యం పెంచాలి. ప్రశంసించడమే కాదు, ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశంసించుకుంటూ పోతే పనులు జరగవు, ప్రశ్నిస్తేనే పనులు జరుగుతాయి. కాబట్టి ప్రశ్నించేటటువంటి ఒక తెలంగాణ, మొదటి నుంచి ప్రశ్నించే తెలంగాణ నెమ్మది మర్చిపోయినాం కొద్దిగా. ఈ మధ్య గట్టిగా ప్రశ్నించాలి, రిజల్ట్ వచ్చేంత వరకు ప్రశ్నించాలి. ఒకసారి ప్రశ్నించి ఇచ్చిపెట్టదు. ఏమవుతుంది ఇవాళ రేపు రాజకీయ నాయకులు కూడా పొద్దుగా లేస్తే సాయంత్రం దాకా రీల్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అసెంబ్లీలో కూర్చొని. సో మన బాధలు, మనకు సమస్యలు మర్చిపోతున్నారు. సో మర్చిపోనివ్వకుండా వెంటబడి అడగాలి. అటువంటి ఒక కొత్త రాజకీయ ఓరవాడికి తెలంగాణ జాగృతి శ్రీకారం చుడుతుంది. మీరు అన్నమాట 100% కరెక్ట్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ చాలా అద్భుతమైన ఇంటెన్షన్తో వస్తారు, ఏమైనా చేయలేకపోతారేమో అని ఒక డౌట్ఫుల్గా మీరు అడిగినారు. కాకపోతే మీరు నన్ను 20 ఏళ్ళుగా చూసినారు. జనరల్గా నేను ఏదైనా చెప్పినా అంటే, ఏదైనా ఒక ఇష్యూ పట్టుకున్నా అంటే ఆ ఇష్యూ ఎండే వరకు కూడా నేను ఎప్పుడు కూడా మర్చిపోకుండా పనిచేసిన. అంటే ఇక్కడ కొంతమంది మతిమరుపు రాజకీయ నాయకులు ఉన్నారు. మన ఎంపీ అరవింద్ లాంటి వాళ్ళు ఏం చేసిరు, ఆయన అంతకుముందు మేము అధికారంలో ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆ బ్రిడ్జ్ కాలే అన్నాడు. ఇలా నేను అధికారం కోల్పోయి ఇక్కడ 7 ఏళ్ళు అయిపోయిందా నేను ఎంపీగా లేక? 7 ఏళ్ళలో బ్రిడ్జ్ అయితేనే ఉన్నది. మరి ఎడవైండో ఎంపీ గారు, ఏడ మర్చిపోయిండో తెలియదు. అంటే ప్రజా సమస్యల మీద ఎంత లాపర్వాయి అంటే, ఒకప్పుడు ఆపోజిషన్లు ఉన్నప్పుడేమో క్రిటిసిజం, గవర్నమెంట్లు ఉన్నప్పుడేమో ఎస్కేపిజం. సో దీంతో పని కాదు కదా. సో గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, బాధ్యత ఉన్న వాళ్ళు, అది బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళ మీద బలంగా కొట్లాడతాం, ప్రజా ఉద్యమాలను నిర్మాణిస్తాం, మార్పు చూపిస్తాం. మీకు ఖమ్మం ఎగ్జాంపుల్ తీసుకోండి, అట్లా మెనీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇష్యూ పట్టుకోదు జాగృతి, పట్టుకుంటే ఇడిచిపెట్టదు. पार्टी में रहेंगे, गलतियों को सुधारने के बजाय नई पार्टी बनाने की वजह क्या है? कौन से काम आपने किए? भाईजान आप कितना अच्छा सवाल पूछे। किसानों के बारे में आपने क्रेडिट प्लास के बारे में क्या, हाथी किसानों के बारे में मेहनत की, पार्टी के गलतियों को सुधारने वाले पर नई पार्टी बनाने की वजह क्या है? जी बिल्कुल, बहुत अच्छा सवाल पूछा आपने। नया पार्टी बनाने का मकसद तो तेलंगाना की हालत को सुधारना है, वो अलग बात है। जो पार्टी में हम ऑलरेडी थे, उस पार्टी से हमें निकाल दिया गया है। हम खुद ब खुद बाहर नहीं आए, हमें उस पार्टी से निकाल दिया गया है। लेकिन हम आवाम के दरमियान रहना चाहते हैं, उनके मसाइल को समझना चाहते हैं और उनको सुलझाना भी चाहते हैं। एक कमिटमेंट के साथ, एक शिद्दत के साथ तेलंगाना के आवाम के दरमियान में रह के उनके लिए काम करना चाहते हैं। तो उसके लिए एक अच्छा ज़रिया, एक मीडियम पॉलिटिकल पार्टी है। तो इसीलिए एक नया पॉलिटिकल पार्टी तेलंगाना में आ रही है। और आप देखिए जिस तरीके से हम माइनॉरिटीज़ के मसाइल को सुलझाते जाएंगे, आप खुद आके बोलेंगे कि आपने बहुत अच्छा డెసిషన్ लिया। నేను ఎవరికి బీ పార్టీ ఉండని చెప్పిన కదా, మేము ఎవరికి బీ పార్టీ ఉండేటోళ్ళం కాదు. ఫస్ట్ కొత్త పార్టీ ఎవరు పెట్టినా, ఏ రాష్ట్రంలో పెట్టినా, ఈ దేశంలో పెడితే దరిద్రం, భావదారిద్ర్యం ఎట్లయిపోయిందంటే వాళ్ళకి బీ పార్టీ, వీళ్ళకి బీ పార్టీ అనుడు తప్పితే అట్లా ఏం ఉండదు. మాది నంబర్ 1 పార్టీ అవుతుంది. మీరు చూడండి, డెఫినెట్గా నంబర్ 1 పార్టీ అవుతుంది. ఎందుకంటే మీరు ఈ టీం చూస్తారు కదా, మనంతా మిక్స్, ఓల్డ్ అండ్ యంగ్ మిక్స్ ఉంటుంది. అద్భుతమైనటువంటి విమెన్ ఫోర్స్ ఉంటుంది, మాకు యూత్ ఫోర్స్ ఉంటుంది. చాలా అద్భుతమైన ఉద్యమాలు చేస్తాం, ప్రభుత్వం యొక్క మెడల్ వంచుతాం. ఫ్యూచర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల పార్టిసిపేషన్తో శ్రీరాముడు నవమి రోజు పెట్టడానికి కారణమే అది. శ్రీరాముడు పాపం గుహుని గుండెలకు అతుకున్నాడు, ఎంత మంచి మనసు అనేది. చిన్న ఫీడ్బ్యాక్ ఎక్కడన్నా ఎవరన్నా చెప్తే అది ఇని మార్చుకుంటాడు తనంతా. అది ఇని తన సొంత కుటుంబాన్నైనా త్యాగం చేస్తాడు, కానీ ప్రజల్ని గౌరవించినటువంటి వ్యక్తి. అందుకే ఇన్ని 100 ఏళ్ళ తర్వాత, ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఆయనను తలుచుకుంటున్నాం మనం. సో ఆయన సిద్ధాంతాలు, ఆయనను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తాం.
ప్రతి ఒక్కరిని అన్ని వర్గాలని కూడా కలుపుకొని పనిచేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మళ్ళీ ఎక్కడి నుంచి అంటావనే దాందేముంది, తెలంగాణ అంతా మనదే కదా. తెలంగాణ ప్రజలు ఎక్కడి నుంచి అడిగితే అక్కడి నుంచి కాంటెస్ట్ చేద్దాం. అయితే నేను తెలంగాణకు బిడ్డనైనా కూడా నిజామాబాద్ కోడలు కాబట్టి కోడలకి ఇంటి బాధ్యత ఎక్కువ ఉంటుంది. అందుకే ఫస్ట్ నిజామాబాద్ వాళ్ళకి, నిజామాబాద్ గడ్డగా తెలంగాణ బిడ్డలకు ఇవాళ అనౌన్స్మెంట్ చేయడం కోసమని నిజామాబాద్లో మేము ఈ అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాం. పోటీ అనేది పార్టీ ఏర్పడిన తర్వాత కూర్చొని డెసిషన్ తీసుకుందాం. పార్టీ విల్ డిసైడ్. बीआरएस की कैडर पूरा हमारे साथ ही है पूरा हमारे साथ ही है ऑलरेडी, कोई टेंशन नहीं है उसमें. అంటే ప్రధానంగా ఒకటండి, ఇప్పటి వరకు ఒక 20 years నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్లో నేను ఇక్కడ ఎంపీగా గెలవక ముందు, అంటే అప్పటికి నాకు గ్రామ పంచాయతీ మెంబర్గా కూడా చేయలే, నేను ఎంపీగా గెలవక ముందు ఒక వాగ్దానం ఇచ్చిన, నేను నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్ ఫినిష్ చేస్తాను వాగ్దానం ఇచ్చిన. అప్పటికే అది 25 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండేది. అందరు నవ్విండ్రు, 25 ఏళ్ళకి వెళ్ళి కాలేదు, పెద్దోళ్ళు ఎంపీ ఉన్నప్పుడు కాలేదు, నీతో అవుతుంది అన్నారు. జస్ట్ 3.5 yearsలో చేసి చూపించిన నేను. అంటే నాకు ఢిల్లీలో లాబీ చేసే సత్తా ఉంది, గల్లీలో ఒళ్ళు వంచి పనిచేసే సత్తా కూడా ఉంది. ఆ పట్టుదల ఉంది నాకు. అవసరమైతే ఢిల్లీలో లాబీ చేస్తాం, అవసరమైతే గల్లీలో పనిచేస్తాం. ఖచ్చితంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం పనిచేస్తున్నామంటే దేశం అభివృద్ధి అనేది కూడా దాంట్లో ఆటోమేటిక్గా మిళితమై ఉంటుంది. కాబట్టి ఆ ఉన్న పాత ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, ప్రజా సమస్యలు తీరుస్తాం. థ్యాంక్ యూ. జాతీయ నాయకులు వస్తారా అంటారు, ఎవరు రారే, మన బాధ మనం చెప్పుకోవాలి మొదలు. అంటే అట్లా కదా, ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే టీఆర్ఎస్ తెలంగాణ ఫోకస్ వదిలేసి మేము నేషనల్ పార్టీ అవుతామన్న క్రమంలో ఇక్కడ అక్కడ అన్నట్టు కాకుండా ఫోకస్ తగ్గింది. ఇవాళ తెలంగాణలో అసలు ప్రాంతీయ పార్టీయే లేదు కదా. సో రేపటి నాడు మా జాగృతియే ప్రతి ఇంటి పార్టీ అవుతుంది, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అవుతుంది. 95% ఫోకస్ మా తెలంగాణ మీద, తెలంగాణ సమస్యల మీదనే ఉంటుంది. 5% దేశంలో జరుగుతున్న అంశాలు గమనించాలి కాబట్టి నేషనల్ కమిటీ కూడా ఒకటి ఉంటుంది. ఇట్లా ఇలా గ్యాస్ షార్టేజో, పెట్రోల్ షార్టేజో, లేకపోతే ఏదైనా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, లేకపోతే నేషనల్ లెవెల్లో ఇప్పుడు బీసీ బిల్లు సాధించుకోవాలి మనం 50%, దానికి పోయే క్రమంలో నేషనల్ ఫోకస్ ఉంటుంది. కానీ 95% ఫోకస్ తెలంగాణ గ్రామాలు, తెలంగాణ గ్రామాల్లో ఉండే యువకులు, వారి జీవితాలు, తెలంగాణ మహిళలు, తెలంగాణ బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, దీని మీదే ఉంటుంది ఫోకస్. బట్ తెలంగాణ సెంట్రిక్గా ప్రాంతీయ పార్టీ, తెలంగాణ ఇంటి పార్టీ రాబోతుంది. అది మీ నిజామాబాద్ బిడ్డ పెట్టబోతా ఉంది కాబట్టి ఆశీర్వదించాలని కోరుతున్నాను. తెలంగాణ ఉద్యమకారులు ఏదైతే 1969 ఉద్యమకారులు ఉన్నారో, తర్వాత మలిదశ ఉద్యమకారులు ఉన్నారో, సాయుధ రైతాంగం పోరాటంలో చేసినటువంటి ఉద్యమకారులు ఉన్నారో, వారందరి అనుభవాలను కూడా తీసుకుంటాం, వారందరినీ కూడా గౌరవించుకుంటాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారుల కోసం ఒక కార్పొరేషన్ వేస్తాం, 250 గజాలు జాగా ఇస్తామని చెప్పిందో, మొదలు మేమిప్పుడు దాని మీద పోరాటం చేస్తాం. నేను అధికారంలోకి వచ్చే లోపలనే ఉద్యమకారుల సమస్యలు పరిష్కరించగలుగుతా అని సంపూర్ణ విశ్వాసం నాకున్నది. ఒకవేళ ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ప్రభుత్వంలోకి వచ్చినాక వారి కోసం పనిచేస్తాం. అన్నిటికన్నా ఎక్కువ వారి ఎక్స్పీరియన్స్ని వాడుకుంటాం, వారికి తెలంగాణ పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ని ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధి కోసం వాడుకుంటాం. ఎవరైనా సరే ఏముంది, పార్టీ అనేటటువంటి దానికి ఈగో ఉండకూడదు. తెలంగాణ ప్రజల కోసం పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం, అందులో ఆలోచన ఏం లేదు. వ్యక్తిగా నన్ను ఒక సందర్భంలో దూషించి ఉండొచ్చు, ఎందుకు దూషించారో వాళ్ళకి తెలియాలి. బట్ తర్వాత కరెక్ట్ అనుకునేటటువంటి వాళ్ళు కలిసి పనిచేస్తామని వచ్చేవాళ్ళని డెఫినెట్గా అంటే తెలంగాణ పట్ల కమిట్మెంట్ ఉండాలన్నది ప్రధానమైన డిమాండ్, ప్రధానమైన ఎజెండా. థ్యాంక్ యూ. జర్నలిస్టులనా, మా నిజామాబాద్ జర్నలిస్టులకు ప్రత్యేక ఆహ్వానం. సరే మిగతా అందరినీ మళ్ళీ ఆ టైంలో ఇన్వైట్ చేస్తాం, కానీ నిజామాబాద్ జర్నలిస్టులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆ రోజు ఎజెండా మీరు వినండి, చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. డిఫరెంట్ అంటే ఏదో ఆకాశంలోకి వెళ్ళి ఊడిపడే ఎజెండా ఏమి ఉండదు, వెరీ ప్రాక్టికల్ ఉంటుంది, ప్రజల ఆమోదం పొందేటట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి.